మత్తయి శుభవార్త 28వ అధ్యాయము. పక్కన పెట్టమాలి 19వ వాక్యం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి మాటలు మనం చదువుబడిన లేఖనాలు. జన సమూహముతో, తన వెంట వచ్చుచున్నటువంటి ప్రజలతో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ మనుషులతో తాను ఏమి కోరుకుంటున్నాడో, వారిలో వారి యందు ఏ ఆశ కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా తెలియపరిచాడు. మీరు నాకు శిష్యులై ఉండాలి, శిష్యులుగా ఉండాలి. మీరే కాదు, ఇంకా ఉన్నారు భూమి మీద, ఈ ఊరు ప్రపంచములో చాలా మంది ఉన్నారు. సమస్త జనులు వారు ఒకవేళ కులం కులం, మతం మతం, వర్గం వర్గం, లేదా చిన్న పెద్ద, దరిద్రులు ధనికులు, పెత్తందారులు పేదవారు, లేదా నిమ్మ జాతి వారు, పైనున్నట్టు జాతి వారు అని తేడాలు కలిగి ఉన్నా వాటితో నాకు సంబంధం లేదు. చదువుకున్నవారైనా చదువు కొన్నటువంటి వారైనా వారు అనుకోవచ్చు, ఆగు వాటితో సంబంధం లేదు. లేదు, ఈ ప్రదేశం ఆ ప్రదేశం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ దేశం ఈ దేశం అని వారి మనసులో ఉండొచ్చు, కానీ నాకైతే అలా లేదు. సమస్త జనులు నాకు శిష్యులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసయ్య కోరుకుంటున్న కోరిక. నీ యందు, నా యందు, మన యందు, ఈ సమస్త మానవాళి యందు ఆయన పడుతున్నటువంటి ఆశ, ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ శిష్యులుగా ఉండాలని. అసలు శిష్యులు అంటే ఎవరిని అంటారు? వీరు శిష్యులు అని ఎవరిని మనం పిలుస్తాము?
స్కూల్కి వెళ్తున్నారు పిల్లవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, గురువు టీచర్స్ ఉంటారు కదండి. ఎవరైనా ఆ గురువు లేక టీచర్ కొలీగ్స్ వచ్చారు అనుకోండి, స్టూడెంట్స్ని ఏమంటారండి? నా దగ్గర చదువుకుంటున్నా పిల్లలు స్టూడెంట్స్ అంటారు. కానీ అందులో ఒకరు ఇద్దరిని తీసుకొని దగ్గరికి పిలిచి, ఇదిగో వీడు మాత్రం నా శిష్యుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అందరినీ స్టూడెంట్స్ అంటున్నారు? అందరు నా దగ్గర బోధ వినేవాళ్ళు, చదువుకునేవారు, పిల్లలు, మంచివాళ్ళే అంటున్నాడు. కానీ అందులో ఒకరిని పిలిచి, వీడు మాత్రం నా శిష్యుడు ఎందుకంటున్నాడు అన్నమాట. గురువు ఏదైతే చెబుతున్నాడో ఆ మాట తూచా తప్పక వింటున్నాడో, పాటిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. చెప్పినట్లుగా నడుచుకునేవారు అంటే గురువు అడుగు జాడలలో నడిచేవాడే శిష్యుడు. ఆ అడుగు జాడలను వెంబడించువాడే శిష్యుడు. ఈ మాట అపోస్తుల కార్యాల గ్రంథములో కూడా రాయబడింది. అనేక మంది జనసమూహము ఆయనతో కూడా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ జనసమూహానికి ఒక పేరు పెట్టారు, శిష్యులని. ఆ శిష్యులే మరలా అంతియొకయలో క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. ఆ మాట చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, రాను రాను ఆ శిష్యులు అంతియొకయ అనే ప్రాంతానికి వచ్చే లోపల దేవుడు పెట్టిన పేరు శిష్యులకు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరు? ఇప్పుడు శిష్యులంటే ఎవరు? మీరు అదే అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ 26వ వాక్యం పైనుంచి చదివితే చాలా చక్కగా రాయబడింది. ఆయనను వెంబడించువారు, ఆయనను అనుసరించువారు, ఆయనతో నడిచేవారు, ఆయన బోధ వినుచుండువారు, ఆయన చెప్పినట్లు నడుచుకున్నవారు అన్న సంగతి అక్కడ మనకు రాయబడి ఉన్నది. అలాంటి వారు కావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయ వాంఛ. సెల్లెవరిదమ్మా? ఆఫ్ చేసేసుకోండి, లేకుంటే సైలెన్స్ పెట్టండి. ఏమండి, ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాలేరు. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అంటే వారి భ్రమ. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను కూడా బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తాంటానండి, నేను కూడా క్రైస్తవుడేనే అని చెప్పుకున్నంత మాత్రాన వారి భ్రమ. నేను నెల చందా కడతానండి, నేను క్రైస్తవుడను అని చెప్పుకున్నంత మాత్రాన భ్రమ. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించువారు క్రైస్తవులు, వారిని శిష్యులు. అలాంటి వారు కావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమండలములో ఉన్న
ప్రజలందరినీ కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగా ప్రత్యేకించబడిన వారు కావాలని, అలాగా ఎన్నుకునేవారుగా, ఏర్పరచబడిన వారుగా, వెంబడించేవారుగా, ఆయన శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరిక తీర్చడానికి, ఆయన ఆశపడుతున్న ఆశను పొందుకోవటానికి, లేదా ఆయన తప్పిస్తున్న తపన మనం ఎంతవరకు తీరుస్తున్నాం? ఆయన కోరికను, ఆయన ఆశను ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం? ఒక్కసారి యోచించుమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. సరే అండి, నేను ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి విశ్వసించాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను విశ్వాసిని, దేవుని శిష్యున్నే, శిష్యురాల్లే అని ఒకవేళ నీ అంతరాత్మ నీకు చెబుతూ ఉంటే చాలా సంతోషం. ప్రభువు నిన్ను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే అటువంటి వారికైనా కూడా పరిశుద్ధాత్ముడు మనతో, నీతో చెబుతున్న మాట, విశ్వాసమే, అధికమైన విశ్వాసంలోనికి రా, వెంబడించువాడువే, మరింత ప్రభువును హత్తుకొని వెంబడించు. నమ్మకము కలిగిన వాడవే, నమ్మకము కలిగిన దానివే, మరింత ప్రభువులో నమ్మకంగా జీవించటానికి పూనుకో. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు, వారికి నేను సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటా. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు, ఒకరోజు 2 రోజులు కాదు, నువ్వు సత్యంత వరకే కాదు, ఈ యుగము సమాప్తమయ్యేంత వరకు కూడా సదాకాలం నీతో ఉండటానికి యేసయ్య మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో శిష్యులుగా మనం ఉన్నప్పుడు, యేసయ్యను వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసయ్య చెప్పిన మాటలు వింటూ ఆ బోధ ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, యేసు కొరకు ప్రత్యేకించబడి లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి బయటికి వచ్చి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన నీతో కూడా సదాకాలం ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే, ఆయన నీతో ఉంటే, నీ కుటుంబంతో ఉంటే, ఇక అంతకంటే ధన్యకరమైన జీవితం ఏముందండి? ఆయన ఏ చోట ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా బలమైన కార్యాలే జరిగిస్తాడు. ఆయన అద్భుత కార్యాలే జరిగిస్తాడు. ఆయన ఉన్న చోట కొరతలు, కొదవలు ఉండడానికి అవకాశమే లేదు. ఆయన ఉన్న చోట శాపానికి చోటు లేదు. ఆయన ఉన్న చోట ఆయనతో ఉన్న వ్యక్తులతో ఏమాత్రం వారికి కొరత కొదవై ఉండదా? ఒకవేళ ఉండినా యేసయ్య చొరవ తీసుకొని కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఓ ఫంక్షన్కి వెళ్ళాడు యేసయ్య తన తల్లి అయిన మరియతో, తనతో పాటు శిష్యులు.
చాలా గొప్ప అద్భుతమైన చాలా పెద్ద ఫంక్షన్. వేవేల ప్రజలు వచ్చారు. ఆనాడు వచ్చినటువంటి వారికి మర్యాదపూర్వకముగా వారిని గౌరవించి చక్కగా ద్రాక్షారసం ఇచ్చేవారు. ద్రాక్షారసం అది జబ్బు చేసిన ద్రాక్షారసం కాదు, మంచి ద్రాక్షారసం. ఆ పెళ్లి విందులో కూడా అనేక మంది వచ్చేసరికి కిక్కిరిసిపోయేసరికి ఆ ఇందు యజమానుడు సిద్ధపరిచిన ద్రాక్షారసం అయిపోయింది. మరి ఒకసారి మాట్లాడింది, బాబు చూడు ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. మరియా మౌనం అయిపోయింది. యేసయ్య చొరవ తీసుకున్నాడు. యేసయ్య మాట చెప్పాడు. 6 రాతి బాణాలు తీసుకొని వచ్చి మీ దగ్గర లేకపోతే పక్కన ఎక్కడైనా అడిగినా తీసుకొని వచ్చి అంచుల మట్టుకు నీళ్ళతో ఫుల్గా నింపండి, తర్వాత ముంచి ఇవ్వండి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పినట్లు చేశారు. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. చాలా అద్భుతమైన మధురమైన ద్రాక్షరసం పానం చేశారు. ముందు తాగిన వారు కూడా వెళ్ళి, ఏమయ్యా ఓ యజమానుడా, మొదట తాగాను ఇంత మంచిగా మధురంగా లేదా ద్రాక్షరసం, ఇప్పుడు ఇంత స్వచ్ఛమైన శ్రేష్టమైన మధురమైన ద్రాక్షరసం ఇచ్చావు. ఎవరైనా మొదట జబ్బు ద్రాక్షరసం ఇచ్చి మంచి ద్రాక్షరసం ఇచ్చి లాస్ట్ నా ఎట్లా ఒకటి అడుగో బుడుగో అన్నట్లుగా ఇచ్చేస్తారే, నువ్వేంటి మొదటేమో జబ్బుది ఇచ్చేసి ఇప్పుడు చూస్తే లాస్ట్ కు చాలా చివరిగా శ్రేష్టమైన మధురమైన ద్రాక్షరసం ఇచ్చావు. అంతవరకు కలవరపడ్డవారు, అంతవరకు అయోమయములు తేడాగా ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే సంతోషభరితులైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నీ కుటుంబంలో ఉంటే ఎక్కడ ఏ తేడా రాదు, కొరత ఉండదు, కొదవ ఉండదు. ఒకవేళ ఉందో దాన్ని కూడా ఆయన సరిచేస్తాడు, ఆయన సరిచేస్తాడు. కానీ ఈ రోజున ప్రజలు ఎంత అందరూ కూడా చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? చెప్పింది వినరు. మనిషిలో మార్పు అయితే కలగదు. దేవుడు చెప్పిన ఆ మాటల ప్రకారంగా జీవించరు. సేవకుని నోట పలికించిన ఆ మాటలు ఇది నా కోసమే, నా కొరకే అని గ్రహించరు. పైపిచ్చు వాళ్ళ ఇష్టానుసారంగా తిరగటం, ప్రవర్తించటం, ఇష్టం వచ్చినట్లు నడుచుకోవటం, కార్యాలు జరగకపోతే, అనుకున్నది జరగకపోతే అలగటం, గొరగటం, సనగటం, ఇంకా ఎక్కువ అరిస్తే మానేస్తా. తీరని నష్టం. అలాగా అనుభవిస్తున్న వారు ఎందరో. తీరని నష్టం, అది తీరేది కాదు. ఒకవేళ పొరపాటున నీ మనసులో తింటే తీసేసుకో, దేవుడు ఎందుకు పలికిస్తున్నాడు. మనిషిలో మార్పు లేకుండా, మనిషిలో
దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని అనుగుణంగా నడవకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ప్రభుతో నేను నడుస్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, పోతున్నాను, ఉదయం సాయంకాలం ప్రార్థనలు చేస్తున్నాను అని అనుకుంటే మాత్రం నీ భ్రమ. నీవు కరెక్షన్ చేయబడకుండా, నువ్వు పశ్చాత్తాపడకుండా, నువ్వు మారు మనసు మార్పు చెందకుండా ఎంతగా తప్పించినా ప్రయోజనమైతే ఉండదు. ఇది మాత్రం వాస్తవిక సత్యం. ఎన్ని చర్చిలైనా మారు, ఎంతమంది సావకులతైనా ప్రార్థన చేయించుకో, తల్ల కింద తపస్సు చేయి, ఖచ్చితంగా నేను చెప్తున్నా, నీలో నిజమైన మార్పు వచ్చేంత వరకు ఆయన నిజమైన ఆశీర్వాదాలు రావడానికి అవకాశాలు ఉండవు. నీలో మార్పు రావాలి. దేవుడు చెప్పినట్లు వినేదానికి, నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఎన్ని రోజులు, ఎంతకాలము మనం భక్తి చేసినా మన ప్రయాస వ్యర్థమే అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, దేవుని చేత ఏర్పాటు చేయబడకుండా, మార్పు చెందకుండా, దేవుని వెంబడించకుండా, దేవుని అడుగుజాడలో నడవకుండా మనం ఏమి కోరుకున్నా కూడా ఏం ప్రయోజనం అండి? నీ జీవితంలో మార్పు చెందో, ప్రత్యేకించబడు, ప్రభువుని వెంబడించు, శిష్యురాలిగా మార్చబడు. దేవుడు నీతో సదా ఉంటాడు, సదాకాలం ఉంటాడు. ఆయన ఉన్నాడంటే నా ప్రియ దేవుని బిడ్డ, నీ కొరతలు తీరిపోతాయి, కొదవలు తీరిపోతాయి. నీవు కుటుంబం సంతోషించే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకైనా కోరుకుంటున్నాడు, అలాంటి వారు నాకు కావాలి. నిత్యము సంతోషంగా ఉండేవారు కావాలి, నిత్యము ఆనందంగా ఉండే కుటుంబాలు నాకు కావాలి. నిత్యము నా సన్నిధిలో ఉల్లసించే బిడ్డలుగా, పరవశించి పాడుతూ ఉండే బిడ్డలుగా, ఆనందించే బిడ్డలుగా, ఆనందించే కుటుంబాలుగా ఈ సమస్త జనులు నాకు శిష్యులుగా మార్చబడాలి. ఇది నా కోరిక అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. అలా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, సదాకాలం మనతో ఉంటాడు. ఆయన సదాకాలం మనతో ఉంటే మనం నిత్యం ఆనందంతోనే, ఆశీర్వాదంతోనే, సంతోషంగానే ఉంటాం. ఒకవేళ అరా కొర కొన్ని అటు ఇటు కొదవలుగా ఉన్నా అవి కూడా లెవెల్ చేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాదు కూదు అంటే అది నీకే నష్టం, అది మనకే నష్టం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఓ మాట చదువుతాను, శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చూద్దాం. ఆయన శిష్యులలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున శిష్యులకు ఉండవలసినటువంటిది, యేసు రొమ్మున ఆనుకుండే అనుభవం. ఈయన ఎవరు? ఆయన శిష్యుడు. ఎలాంటి శిష్యుడు? యేసును ప్రేమించిన శిష్యుడు.
యేసును ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించే శిష్యుడు. రొమ్మున అనుకున్నాడండి. అప్పుడు ఆ సంగతి సీమోను పేతురుకు తెలిసి సైగ చేస్తున్నట్ట కళ్ళు. ఇలాంటి అనుభవం మనకుందా? దేవుని మీద ఆనుకునే అనుభవం, దేవుని రొమ్ముల మీద ఆనుకునే అనుభవం, దేవుణ్ణి హత్తుకునే అనుభవం, హత్తుకొని నడిచే అనుభవం. శిష్యులు చేయవలసిన పని ఏంటంటే ఆయన ఆనుకొనే జీవించాలి, అనగా ఆయన మీద ఆధారపడే బ్రతకాలి. ఆయన నమ్ముకున్న వారు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసమే ఎదురు చూస్తూ జీవించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆనుకున్న వారు ఆయన కార్యాల కొరకు, అది స్వస్థత కార్యం కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా అవసరత కావచ్చు, ఆ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఆధారపడే అనుభవం కావాలి. శిష్యులకు అలా దేవుడు ఆధిక్యత ఇచ్చాడండి. ఎవరైనా సరే, అది నేనైనా నువ్వైనా మరి లోకములో ఈ సమస్త జనులలో ఎవరైనా సరే ఆయన మీద ఆనుకుంటే, నమ్ముకున్న వ్యక్తులు, విశ్వసించిన వారు, బాప్తిసం పొందిన వారు ఆనుకునే అనుభవంలోనికి రావాలి. రోజు రోజుకు వచ్చేసరికి ఆనుకునే అనుభవం అంటే ఆధారపడే అనుభవం, ఆయన మీద ఆధారపడే అనుభవం. ఆధారపడుతున్నామా? ఆధారపడుతున్నామా ప్రభు మీద? ఆనుకుంటున్నామా యేసయ్య మీద? లేదా ఇంకా లోకములోనే, లోకం మీదనే, లోకస్తుల మీదనే, లోకమిచ్చే వాటి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నామా? పేరు ప్రఖ్యాతుల కొరకే వాటి మీదనే ఆధారపడి బతుకుతున్నామా? లేదా మనకిచ్చిన, మనకున్న ఆ డబ్బు, ధనం మీదే ఆధారపడి బతుకుతున్నామా? లేదా మనకిచ్చిన ఆ తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బతుకుతున్నామా? లేదా మనకిచ్చిన ఆ హోదా మీద ఆధారపడి బతుకుతున్నామా? లేదా దేవుడు మనకిచ్చిన ఆ సోర్స్, ఆ పరిస్థితుల మీదే ఆధారపడి బతుకుతున్నామా? ఒక్కసారి యోచించుకొని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఆయన శిష్యులైతే ఆయన మీద ఆధారపడి బ్రతుకుతారు. హల్లెలూయా! ఆనుకొని జీవిస్తారు. కష్టాలు వచ్చినా ఆయన విడిచిపెట్టరు. కన్నీళ్ళే వచ్చినా ఆయన వదులుకోరు. బాధలే ఉన్నా ఆయన సన్నిధిని విడిచిపెట్టరు. ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నారు, ఆధారపడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు రొమ్మున ఆనుకున్నాడు. ఆయన శిష్యుడు. మనం కూడా ఆయన శిష్యులముగా ఉన్నవారంగా ఉన్నామని కనుక ఆయనపై ఆధారపడి బిడ్డలంగా ఉండాలి. నీ మీద నీకే సుచిత్వాన్ని ఆధారం చేసుకోనో, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోనో, లేక దేవుడిచ్చిన డబ్బునో, ధనాన్నో, ఆ ఉద్యోగమో, అధికారం మీదనో ఆధారపడో, లేదంటే కనుక తల్లిదండ్రులు, కొడుకుల మీదనో, కుమార్తెల మీద ఆధారపడో ఇలా జీవిస్తే నువ్వు జీవించినంత కాలం సంతోషంగా బ్రతికేదానికి అవకాశం ఉండదు.
ఎందుకు ఆ మాట అంటున్నా అంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం ఒక్కసారి చదువుతా. ఎందుకు అట చెప్పబడుతూ ఉంది అంటే లేఖనం సెలవిస్తుంది 26:3 యెషయా గ్రంథం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతారంట? ఆయన మీద ఆయన మనస్సు మీద మన మనస్సు ఆయన మీద మనము ఆనుకొని ఉంటే పూర్ణ శాంతి, సంపూర్ణ శాంతి, సంపూర్ణ సంతోషం, నిత్యమైన సుఖం మనకు కలుగుతుందండి. హల్లెలూయా. ఆనుకునే వారికే, ఆమడ దూరం ఉన్న వారికి కాదు. ఆనుకున్న వారికే, యేసయ్యనంటే అమ్ముకున్న వారికి కాదు. ఆయన మీద ఆధారపడు వారికే, ఆశ్రయించనటువంటి వారి కొరకు కాదు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున నెమ్మది లేని స్థితిలో ఉన్నా, కుటుంబములో సమాధానము సంతోషము లేని స్థితిలో ఉన్నా, అది నీకు వివిధ రకాలుగా బాధను కలగజేస్తుంది. ఒకవేళ అనారోగ్యపరంగా, ఆర్థిక ఇబ్బందుల పరంగా, లేదు కుమారుల ప్రవర్తన సరిగా లేనందున, కుమార్తెల ప్రవర్తన సరిగా లేనందున, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోలేనందున, ఏదంటే ఉద్యోగంలో ఉన్న ఒడిదుడుకుల వలన, చేస్తున్న పనుల ఆశీర్వాదం లేక వలన, ఎంతో సంపాదిస్తున్న ఇంటనే ఉంది అని అన్నట్లుగా, ఇలాగా నీకు మనసుకు నెమ్మది లేదు, పూర్ణ శాంతి లేదు. ఎందుకో తెలుసా? ఆయన మీద ఆనుకునే అనుభవంలో నువ్వు లేవు గనక. ఆయన మీద ఆనుకునే అనుభవంలో ఉంటే అలా దొబ్బినా కూడా సరే అండి నేను వెళ్ళిపోను అంటావు, సరే అండి నేను వెళ్ళిపోను అంటావు. దొబ్బినా బోరు. కానీ ఈ రోజున చీమ చిటుక్కుమంటే ఏమంటే, చీమ చిటుక్కు అంటే బాయి చెప్తున్నారు. నాకు చాలా వేదన. శరీర సంబంధంగా ఆలోచన చేసి, లోక సంబంధంగా ఆలోచనలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోయేవారు ఎంతమంది అండి. ఆ సంబంధానికి ముడివేయచ్చా? ఆత్మ సంబంధానికి, శరీర సంబంధానికి ముడివేయచ్చా? ఎంతవరకు న్యాయం చెప్పండి. నువ్వు శరీర సంబంధంగా ఉన్నవాడవు, ఉన్నదానవు అయితే దేవుడు ఎందుకు? నువ్వు ఆత్మ సంబంధివి కావాలనే కదా ఆత్మదేవునితో ఐక్యపరచబడింది, ఆత్మదేవుని అంగీకరించింది. ఆత్మదేవుని కొరకు ఆత్మదేవుడు సిందించిన ఆ రక్తము చేత కడగబడి నేను కూడా ఆ బంధములో ఐక్యపరచబడతానని నీవు వచ్చింది. మరలా శరీర సంబంధంగా ఆలోచన చేసి శరీర కార్యాలలో మునిగి తేలుతూ దేవునికి దూరం అయిపోతావా? ఎలా దొరికింది సంతోషం? ఎలా ఉంటుంది సంతోషం? ఆనందం ఎలా ఉంటుంది? ఇల్లు మారు ఉండదో, చర్చిలు మారు
ఉండదు. ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళు, కొన్ని దేశాలు మారు ఉంటుందేమో చూద్దాం, ఖండాలు మారు ఉంటుందేమో చూద్దాం. నీలో మార్పు లేనంత వరకు నీకు ఉండదు. నువ్వు ఎన్ని చోట్ల మారితే పిల్లి మారినట్టు ఏం ప్రయోజనం? మనోళ్ళు చేస్తున్న పనులు ఇవే. ఆనుకునే అనుభవంలో లేక, అదే కనుక ఆనుకునే అనుభవంలో ఆత్మ సంబంధిగా ఉంటే ఈ శరీర సంబంధమైన వాటిని పోల్చుకొని దేవుని సన్నిధికి రాక మానతారా? ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని చెప్పుకుంటే నాకే సిగ్గుపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ మనం లోకాన్ని దేవునికి లోకానికి ముడిపెట్టకూడదు. అన్నంత మాత్రాన దేవుడు నీకు అన్యాయం చేస్తాడని నేను చెప్పను, ఆయన న్యాయమే చేస్తాడు. హల్లెలూయా. నీకు మనశ్శాంతిని, నెమ్మదిని, సంపూర్ణ సంతోషమును, పూర్ణ శాంతిని దేవుడు నీకు ఇస్తాడు. ఏమంటే అంటున్నాడు ఆయన, ఎవని మనసు నా మీద ఆనుకొనునో, ఎవని కుటుంబము నా మీద ఆనుకొనునో, ఏ వ్యక్తులైతే నా మీద ఆనుకొనునో, ఏ ప్రజలైతే నా మీద ఆనుకొనునో, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వారికి పూర్ణ శాంతి నేను కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి శిష్యులుగా మనం ఉండాలి. అలాంటి శిష్యులుగా తయారు కావాలండి. చాలా బాధ కలుగుతుంది. బహుశా అందుకేనేమో శుక్రవారం నన్ను ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడినాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఆత్మ సంబంధివి. నీవు దేవుని శిష్యురాలుగా, శిష్యునిగా ఎంచబడిన వాడవు, ఎంచబడిన దానవు, ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకించబడిన వాడవు, దేవుని వెంబడిస్తున్నవాడు. మంచిదే. అయితే ఆయన మీద ఆనుకొని బ్రతకాలి. హల్లెలూయా. ఆనుకొని బ్రతకాలి, ఆధారపడి బ్రతకాలండి దాని అర్థం. ఆధారపడి బ్రతకాలి. అప్పుడు మనలో, మన కుటుంబాలలో పూర్ణ శాంతిని దేవుడు కలుగ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మరొక